ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అద్దిరిపోతుంది. మసాలా మక్రోని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బాండీ పెట్టి వాటర్ పోసుకొని తగినంత సాల్టు, ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ప్లేట్ క్లోజ్ చేసి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మక్రోని యాడ్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసి ఈ విధంగా బాయిల్ అయిన దాకా ఉండించుకోవాలి. తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఈ విధంగా రావాలి. ఆ తరువాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటా వేసి బాగా కలపాలి, టమాటా సాఫ్ట్ అయ్యిందాక. తర్వాత సాల్టు, పసుపు, కారం, ధనియా పౌడర్, చికెన్ మసాలా, మ్యాగీ మసాలా వేసి మిక్స్ చేసి మక్రోని యాడ్ చేయాలి. ఇలా మక్రోని వేసిన తర్వాత అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు హీట్ చేసుకోవాలి. లాస్ట్లో లెమన్ వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మక్రోని రెడీ. ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.